సార్ ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి సంబంధించి ఒక వాదన వినిపిస్తుంది. రఘురామకృష్ణరాజు గారు ఆయన ఈడీకి సంబంధించిన కేసుల మీద ఎంతవరకు వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి ఆయన మళ్ళీ అరెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్తారని చెప్పేసి ఒక వర్గం మీడియా విపరీతంగా పరిచయం చేస్తుంది. కూటమికి ఒక ఆనందం 2019 నుంచి చూసుకోమ్మా. 19 నుంచి 2 నెలలకు ఒకసారి అరెస్ట్ అయిపోతారు, జైలుకి వెళ్ళిపోతారు, అరెస్ట్ అయిపోతారు, జైలుకి వెళ్ళిపోతారు. 2019 నుంచి అధికారంలో ఉన్నప్పుడు మొదలెట్టారు. ఇప్పుడు వాళ్ళకి వేరే టాపిక్ లేదు. వాళ్ళకి ఏంటంటే జగన్ జపం తప్పితే ఈ కూటమికి జగన్ జపం చేయడం అంటే ప్రజల పక్షాన ప్రజలు జపం చేయరు. జగన్ 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 పొద్దున్న లేస్తే జగన్, రాత్రి పడుకుంటే జగన్, టీవీ ఆన్ చేస్తే జగన్, పేపర్ తిప్పితే జగన్. జగన్ పేరు చెప్పకుండా బతకలేని పరిస్థితిలో ఉన్నారు. జగన్ జపమే వాళ్ళకి. వాళ్ళు కనుక అంటా ఉంటారు, వాళ్ళకి ఆనందం, అరెస్ట్ అవుతారని ఒక సురకానందం పొందుతూ ఉంటారు. అరెస్ట్ అవుతారు అని అనుకుని రాసేసుకుని డిబేట్లు పెట్టేసుకుని ఒక ఆనందం పొందుతూ ఉంటారు. అది 19 నుంచి జరుగుతుంది, ఇవాళ కొత్త కాదు. 2019 చూడండి ఒకసారి వెనక్కి వెళ్తే 2019 జగన్ అధికారంలో ఎక్కిన మొదటి రోజు నుంచే 3 నెలల్లో అరెస్ట్ అవుతాడు, 6 నెలల్లో అరెస్ట్ అవుతాడు, ఈ తీసుకెళ్ళి ఇవన్నీ జరుగుతాయి. అది క్లియర్ గా తొందర చేయమని కోర్టు అంది. చాలా మంచిది, తొందర అయిపోతే ఒక్కసారి ఇదే ఈ మందు ఈ విషయాన్ని వాడుకుంటూ బతికేయకుండా కూటమి ఒకసారి క్లియర్ అయిపోతుంది. దోష ఓకే, దోష అయితే శిక్ష పడుతుంది, దోషి కాదు అని తేలిపోతుంది, ఏదో తేలిపోతాయి. ఈ డైలీ సురకానందం పొందుతూ డైలీ మాట మాట్లాడే అవకాశం లేకుండా ఉంటుంది కూటమికి. అది ఎన్నికలో ఉన్నంత కాలం వాళ్ళు ఇదే ఆనందం. అరెస్ట్ అవుతారు, అరెస్ట్ అవుతారు, అరెస్ట్ అవుతారు, అరెస్ట్ అయితే తప్పు ప్రూవ్ అయితే అరెస్ట్ అవుతాడు. ఎక్కడ ప్రూవ్ అవుతుంది, ఎందుకు అవుతుంది? అదేమన్నా తను వ్యాపారం, బిజినెస్ షేర్స్, దాన్ని ఎట్లా నువ్వు నచ్చం అంటావు, ఎట్లా అంటావు? అది అప్పుడు వేశారు కాంగ్రెస్ ఆయన ఎర్రమనాయుడు కలిపి, కాంగ్రెస్ నుంచి ఒక ఆయన వీళ్ళు కలిపి చంద్రబాబు కొడతలో వేశారు. అప్పుడు జగన్ సోనియా గాంధీని ఎదిరించాడు కనుక వేశారు. అన్ని కలిసి దాన్ని లేనిపోతే ఉన్నది లేని పెట్టి వేశారు. అది తేల్తాయి వాళ్ళకి అవతల ఏమైనా అన్ని కట్టుకథలు, దీంట్లో ఏ వాస్తవాలు లేవు, ఏ సాక్ష్యాలు లేవు అని ప్రూవ్ అవుతుంది. ప్రూవ్ అవటమే మంచిది. మేము కూడా కోరుకునేది, నేను దాంట్లో వాళ్ళు కోరుకునేది, జగన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోరుకునేది కూడా ఇదే, తొందరగా తేలిపోవాలి. అటో ఇటో ఓకే, దోష ఓకే, జైలు అనుభవించాడు, పనిష్మెంట్ తప్పు చేస్తే వెళ్ళేసి వస్తాం. జైలుకి వెళ్ళి వచ్చి మళ్ళీ అధికారంలో రావడం, ఈ జైలుకి వెళ్ళి రావడం వల్ల ఇవాళ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఏమైంది, జైలుకి వెళ్ళి వచ్చే సోరెన్ సీఎం అయ్యాడు, హేమంత్ సోరెన్. జైలుకి వెళ్ళడం అనేది పెద్ద విషయం ఏం కాదు. ఏదైనా ఉంటే వెళ్తారు, అదే తేలిపోతే మంచిది. వీళ్ళకి ఆహారం భాగం, వీళ్ళకి ఈ కూటమికి అది ఒక ఆహారం. కళ్ళు తెచ్చినప్పుడల్లా అరెస్ట్ అవుతాడని ఒక రాసేసుకుని ఒక సొరకాలు గంతులు వేసుకుంటా ఉంటారు. అది ఆగిపోతుంది.